ఈటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం. పటాన్చెరు రాజకీయ ముఖ చిత్రాన్ని నేను ఈ వీడియోలో ఆవిష్కరించాను. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారాయి, ఏ మండలాలు దీంట్లో కలిశాయి, అంతకుముందు రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉండేదనేది నేను కూలంకషంగా దీంట్లో ఈ వీడియోలో మీకు విశదీకరించాను. ముఖ్యంగా రాజకీయం ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యేలు ఎవరయ్యారు, తర్వాత పరిణామాలు ఏంటివి, రాబోయే పరిణామాలన్నింటినీ మీకు కూలంకషంగా నేను వివరించాను. అయితే ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కాలని కోరుతున్నాను. నేను నా పీటీవీ ప్రజాపక్షం ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు కానీ రాజకీయ సమస్యలు కానీ వాటన్నిటినీ మీ ముందుకు తెస్తానని. పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాల్లో పటాన్చెరు పట్టణ నాయకులే కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పదవి విషయానికి వస్తే ఇప్పటి వరకు పటాన్చెరు పట్టణ నాయకులే అయ్యారు. ఏ పార్టీ నుంచి చూసుకున్నా వీరే ఎమ్మెల్యేలుగా కాగలిగారు. అసలు ఈ నియోజకవర్గ రాజకీయ చిత్రాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే పటాన్చెరు రామచంద్రపురం మండలాలు 2008 కన్నా ముందు సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉండేవి. అప్పటి విషయాల్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే 70వ దశకంలో పటాన్చెరు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యారు. అటు తర్వాత ఇదే పట్టణానికి చెందిన సదాశివరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి సంగారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కె సత్యనారాయణ పోటీ చేసి ఆయన కూడా పటాన్చెరు పట్టణానికి చెందిన ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2008లో పటాన్చెరు నియోజకవర్గంగా ఆవిర్భవించింది. అప్పుడు పటాన్చెరు రామచంద్రపురం మండలాలతో పాటు జిన్నారం మండలాన్ని కూడా ఈ నియోజకవర్గంలో కలిపారు. నూతన పటాన్చెరు నియోజకవర్గానికి 2009లో మొదటిసారి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో పటాన్చెరు పట్టణానికి చెందిన టి నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తదనంతరం 2014 ఎన్నికల్లో ఇదే పట్టణానికి చెందిన గూడె మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2018, 2023 ఎన్నికల్లో మళ్ళీ మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా అయ్యి హ్యాట్రిక్ సాధించారు. ఈ రకంగా పటాన్చెరు పట్టణానికి చెందిన 5గురు నాయకులు ఎమ్మెల్యేలుగా అవ్వడం గమనార్హం. ఇక రామచంద్రపురం విషయానికి వస్తే ఎమ్మెల్సీలుగా ఇక్కడి వాళ్ళు అవుతున్నారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన వెన్నవరం భూపాల్ రెడ్డి 4 సార్లు లోకల్ బాడీస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా అయ్యారు. ఎమ్మెల్సీ చివరి టర్ములో 6 నెలల పాటు శాసన మండలి ప్రోటెం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం రామచంద్రపురం పట్టణానికి చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు. దీన్ని బట్టి పటాన్చెరు పట్టణ నాయకులు ఎమ్మెల్యేలుగా, రామచంద్రాపురం పట్టణానికి చెందిన నాయకులు ఎమ్మెల్సీలుగా ఉండడం ఆనవాయితీగా మారింది. ఇక జిన్నారం మండలం విషయానికి వస్తే 2008 కన్నా ముందు నర్సాపూర్ నియోజకవర్గంలో ఉండేది. ఆ సమయంలో కూడా ఈ మండలానికి చెందిన నాయకులు ఎవరికి ఎమ్మెల్యేలుగా అయ్యే అవకాశం రాలేదు. కానీ ఆ మండల మొదటి ఎంపీపీ వెంకటేశం గుప్తా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఆయన గెలవలేదు. తర్వాత 2008లో ఈ మండలాన్ని పటాన్చెరు నియోజకవర్గంలో విలీనం చేశారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ జిన్నారం మండలానికి చెందిన నాయకులకు కనీసం పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. ఇదిలా ఉండగా గతంలో మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నవారిలో 2కి ఎమ్మెల్యేలుగా, 1కి ఎమ్మెల్సీగా అయ్యారు. పటాన్చెరు ఎంపీపీలుగా ఉన్న నందీశ్వర్ గౌడ్, మహిపాల్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా, రామచంద్రాపురం ఎంపీపీగా ఉన్న భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ప్రస్తుతం 2028లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గం 2గా మారుతుందని భావిస్తున్నారు. దీనిపై నాయకులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వేల కొద్దీ భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు వస్తున్నాయి. దాంతో వేల మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరంతా ఓటర్లుగా నమోదైతే ఈ 2 ప్రాంతాల్లో లక్షల ఓట్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇక్కడే కొల్లూరు ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దాదాపు 20 నుంచి 30 వేల వరకు నిర్మించారు. సో అక్కడ కూడా చాలామంది పేదలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, దిగువ తరగతి కానీ వచ్చే అవకాశం ఉంది. ఆ ఓట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతం పునర్విభజనలో
నియోజకవర్గం అవుతుందని భావిస్తూ ఆ దిశగా తమ రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ రంగు మాత్రం భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.